పారసాల ఫంక్షన్ జరపకుండా ఆపేయటానికి నిషి వాళ్ళు మళ్ళీ ప్లాన్ చేస్తారు. ఆదిలక్ష్మి చేతే ఆ బాబుని ఇంట్లో నుంచి పంపించే ప్లాన్ చేద్దాం అని అంటంతో అలా ఎలా చేస్తాం అని అడిగితే ఇక అప్పుడే నిషి ఇలా చెప్తుంది. దివ్యాంకకి ఫోన్ చేస్తుంది. దివ్యాంక ఏం చేస్తున్నావు అని అంటే చెప్పు నిషి అని అంటే నేను ఇలా చెప్పినట్టు నువ్వు చేయాలి అని ప్లాన్ చెప్తుంది నిషిక. సరే అని చెప్పేసి ప్లాన్ చెప్తుంది. చెప్పిన తర్వాత ఇక వెంటనే అత్తయ్య మీకు ఇప్పుడు ఎలాంటి డౌట్స్ లేదు కదా, బారసాల స్టార్ట్ చేద్దామా అని కౌశికి అడిగితే సరేనమ్మా అని అంటూ చాలా సంతోషంగా ఆదిలక్ష్మి ముందుకు వస్తుంది. అప్పుడే న్యూస్ ఛానల్ పెడుతుంది నిషిక. ఇక న్యూస్లో ఇలా చెప్తూ ఉంటారు, ఇంతకుముందు పిల్లలు కిడ్నాప్ అయిన కేసులో చాలామంది తల్లులు మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నారు. ఆ పిల్లలు మా పిల్లలు కారు, పిల్లలు మారిపోయారు అని చెప్పేసి అందరూ ఇలా న్యూస్ ఛానల్లో చెప్తూ అందుకే పిల్లలు తమ పిల్లలు కాదని వెనక్కి వచ్చేస్తున్నారు, పిల్లల గురించి తెలుసుకోవాలి అని చెప్పేసి అంటూ న్యూస్లో చూసేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. జగదాత్రి, కౌశికి, కేదార్ అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు. అప్పుడే ఆదిలక్ష్మి ఇక అలా కోపంగా చూస్తూ ఉంటుంది. కౌశికి బాబు చేయి పట్టుకొని బాబుని చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే నిషి ఇలా అంటుంది, అయితే పిల్లలందరూ మారిపోయారు అంటే వదిన అప్పుడు ఈ బాబు కూడా మారిపోయినట్టే కదా అని నిషిక అంటుంది. అప్పుడే ఆదిలక్ష్మి చాలా కోపంగా చెప్పు కౌశికి, అసలు వీడు నా మనవడేనా అని అంటూ అడుగుతుంది. అప్పుడు కౌశికి అంటుంది, చెప్తున్నాను కదా అత్తయ్య, వీడు నా కొడుకే, నాకు తెలుసు అని అంటూ కౌశికి అంటుంది. అలా అనేసరికి ఇక లేదు నాకైతే డౌట్గా ఉంది అని అంటే నీ డౌట్ పోవాలంటే ఇప్పుడు మేమేం చేయాలో చెప్పు చెల్లమ్మా అని సుధాకర్ అంటాడు. అలా అనేసరికి ఇక ఒక్కసారిగా అయితే దానికి ఇంకా ఏముంటుంది డిఎన్ఏ టెస్ట్ అని అంటూ నిషిక అంటుంది. ఆ మాట వినేసరికి ఒక్కసారిగా కౌశికి, జగదాత్రి అందరూ షాక్ అవుతారు. ఇక చెప్పియండి, నిజంగా చెప్పియండి అని అంటూ ఆదిలక్ష్మి అంటుంది. అప్పుడే కౌశికి ఏడుస్తూ ఉంటుంది, లేదత్తయ్య తను నా బాబే అని అంటూ ఉంటుంది. లేదు టెస్ట్ చేయించాల్సిందే అని గొడవ చేస్తుంది ఆదిలక్ష్మి. నిషిక వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు. జగదాత్రి, కేదార్ వాళ్ళు షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇక ఇంతటితో రేపు ఇంకా ఆ బాబుని తీసుకొని ఆదిలక్ష్మి వద్దు వీడు నా బాబో కాదో నేనే తెలుసుకుంటాను అని అనుకుంటూ ఉంటుంది అంటూ గొడవ చేస్తూ ఉంటుంది. కౌశికి ఏడుస్తూ ఉంటుంది. మళ్ళీ గొడవ ఎలా కూల్ అవుతుంది అనేది రానున్న నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.